హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మేము మా ఫ్రెండ్స్తో కలిసి సనాతన ధర్మం గురించి కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చేయొద్దు, డబ్బులు ఎక్కువ వృధాగా ఖర్చు పెట్టదు. ఎంత అవసరం ఉంటే అంతనే కొనుక్కోవాలి. పిల్లలని చులకన చూడకండి, వాళ్ళని కూడా ముందు చేయి ఉంచండి. జై శ్రీరామ్. ఆడపిల్లల్ని సాంప్రదాయంగా పెంచండి, మన సాంప్రదాయ దుస్తులు ధరించండి. గాజులు ధరించాలి, మెడలో నల్ల పూసలు, నుదుటిన కుంకుమ తప్పకుండా ధరించాలి. పూజలు అనేది నాగరికత నుంచి వచ్చింది. మన తల్లిదండ్రులు మనకు నేర్పారు, మనం మన పిల్లలకు నేర్పాలి. అంటే ఐక్యతతో ఉండాలి. ఇద్దరు కలిసిమెలిసి పని చేసుకుంటే ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతోనే ఉంటారు. పాయసం విలువ గరిటకు పాయసం విలువ అందులో ఉన్న గరిటకు తెలియదు. గంగ పవిత్రత అందులో ఉన్న చేపకు తెలియదు. ఇక్కడ ఉట్టి మతం మారినోనికి మన ధర్మం విలువ తెలియదు. ఇంటికి దీపం ఇల్లాలు. ట్రావెల్ చేసేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ వాడద్దు, స్టీల్ బాటిల్స్ వాడాలి. అత్తమామ నొక్కలాగా, తల్లిదండ్రులు నొక్కలాగా కాదు, ఇద్దరిని సమానంగా. నాకు లేదు. కూతురు కోడలు సమానంగా చూడాలి. మనము మన బిడ్డలలాగా మన ఆడబిడ్డలను కూడా సేమ్ చూడాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఆడబిడ్డలకు ఇవ్వాలి, తర్వాత మన బిడ్డలకు ఇవ్వాలి. ఎవరికి ఎంత చెప్పాలి, చెప్పేసేమను సొంత అక్క చెల్లెల్లాగా ఉంటాము. సనాతన ధర్మంలోని ఆడవాళ్ళకి చాలా ప్రముఖమైన స్థానం ఇచ్చారు మన పూర్వీకులు కూడా. సనాతన ధర్మం కూడా స్త్రీని ఒక దేవతగా భావిస్తుంది. అయినప్పటికీ నేటి తరం స్త్రీలు, వివాహితమైన స్త్రీలు వివాహం కాని స్త్రీలను గుర్తుపట్టే పరిస్థితిలో లేదు. కాబట్టి వివాహం కాని స్త్రీలు కొంత పద్ధతిగా చుడీదార్లు వేసుకొని, చున్నీలు వేసుకొని ఉంటే బాగుంటుంది. వివాహమైన స్త్రీలు సాధ్యమైనంత వరకు చీరలు కడితేనే బాగుంటుంది, మనకి బాగుంటుంది, చూసే వాళ్ళకి బాగుంటుంది. మరియు మట్టెలు, పుస్తెల తాడు, గాజులు, బొట్టు, ఖచ్చితంగా కాటుక, ఇవి ఖచ్చితంగా వివాహమైన స్త్రీలు ఖచ్చితంగా ధరించాలి. 99% మటుకు స్త్రీలు, వివాహితమైన స్త్రీలు చీరలు ధరిస్తేనే వాళ్ళకు మంచిది, చూసేవారికి మంచిది, వాళ్ళ భర్తల ఆయుష్ కూడా పెరుగుతుంది, అందరికీ మంచిగా ఉంటుంది. మన సనాతన ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. మేము చేసే ఈ చిన్న ప్రయత్నం అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం. జై జవాన్, జై కిసాన్.